ఇవాళ రోజున అలా చేస్తే సీఎం పదవి ఇస్తారా? వాళ్ళు ఇవ్వడం కాదు, జనం చేత తెప్పించుకోవడానికి ఎంత నేను ప్రయత్నించాను. క్రిందసారి నేను అధికారంలో లేను కాబట్టి మీరు ఓడగొట్టారు. అధికారంలో ఉండి నేను సాధ్యమైనంత నా మంత్రిత్వ శాఖలని కరెక్ట్ గా చేసాం. మా నాదెళ్ల మనోహర్ చేస్తే తీరా చూస్తే వాళ్ళందరూ బియ్యం తినేస్తున్నారు. నేను అప్పటికి షీజ్ ద షిప్ చేశాను, అయినా సరే వాళ్ళు వెనకాల తిన్నారు. మన దుర్గేష్ టూరిజం అద్భుతం చేశాడు, చేస్తుంటే ప్రాజెక్టులన్నీ వాళ్ళు కొట్టేశారు. అట్లాగే మా నాయకులందరూ కూడా కష్టపడుతుంటే ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వమంటే చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. అంటే మా కాపులకి నేను కాపులు కూడా నేను డిజోన్ చేసుకున్నాను ఎందుకు లేదు. ఇంత కష్టపడితే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటిదాకా ఏం చెప్తారు? రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడం కోసం నేను తగ్గున్నానంటారు. నేను జగన్ ని కంట్రోల్ చేశా, చంద్రబాబు నాయుడికి అపారమైన శక్తిని ఇచ్చా, నా సర్వశక్తులు ఇచ్చా. ఇంత చేస్తే ఇవాళ రోజున సరిగ్గా నేను కోరుకున్నట్టు రాష్ట్ర ప్రజలు కోరుకున్నట్టు చేయట్లేదు కాబట్టి నాకు ఛాన్స్ ఇవ్వండి ఈ దఫా. ఎంతసేపటికి 2 వర్గాలేనా, 3వ వర్గంగా నాకు ఛాన్స్ ఇవ్వండి అని ఏ రోజైనా అడగడానికి ఇది ఒక వేదిక అయి ఉండొచ్చు కూడా కదా, వ్యూహం అయి ఉండొచ్చు కదా. పార్టీలో కొంతమంది నాయకులు కంట్రోల్ తప్పుతున్నారా? వాళ్ళని కంట్రోల్లో పెట్టే ఆలోచనలోనే ఈ వార్నింగ్ లా అవసరమైతే వాళ్ళని నిలబెడతానంటున్నారు. ఇష్టమైతే ఉండండి, లేదంటే పార్టీలోంచి వెళ్ళిపోండి అంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. నాకు అక్కడే ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, మనకి సొంత వ్యవస్థ నాశనం చేసుకునేటటువంటిది మహాభారతంలో శకుని పాత్ర ఉంటుంది. అయితే అతను తన కురు వంశాన్ని నాశనం చేయడానికి పాండవుల మీదకి రెచ్చగొడతాడు, ఆ టైప్ ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఆ పాత్రతో పోల్చను కానీ, నువ్వు అసలు ఏ ప్రాతిపదికన నీ వ్యవస్థ నువ్వు నాశనం చేసుకున్నావు నాకు అర్థం కావట్లేదు. ఎస్, తప్పు చేశారు, చెయ్యిలో లేకపోతే అరవసరి ఎదురో ఇది నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు నేను అట్లా కంట్రోల్ చేశాను చూసారని భవిష్యత్తులో చెప్పడం కోసం అయి ఉండొచ్చు. కానీ అలా కాకుండా నిజంగా పార్టీ కోసం అయితే గుడ్, మంచి పాయింటే, నిజాయితీ